కోకిల ఓ జోక్ చెప్పు. అది అది కలిసి ఆ ఇద్దరిని ఒకటి చేస్తే ఆ నదిలో ఆ పడవ. ఇదేమైనా జోకా? నువ్వు చెప్పుకో చూద్దాం. నూలు పోగు పసుపు కొమ్ము కలిసి తాళి పుట్టేది. కోకిలని జోకర్ని ఒకటి చేస్తే ఇంకే ఉంది? నవ్వుల నదిలో పాటల పడవేగా. శుభవార్త. ఇది అదేనా? ఏది? అదే పితాజీ బన్ రహా హూ. అది కదండి. అదే నాకు తెలుసు. డాక్టర్ని పిలుచుకొస్తాను. బరువులే మహిమాకే. రేపు పొద్దున ఆఫీస్ సెలవు పెట్టేస్తున్నాను. నాకు తెలుసు. అదే 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 అదే. ఏమండి? मेरे जीवन साथी प्यार किए जा जवानी दीवानी खूबसूरत जिद्दी तुडुसन अत्यम తన తరపు వాళ్ళు ఎవరూ లేకుండా అతన్ని ఇక్కడ ఎలా అడ్మిట్ చేసుకున్నారో నాకు అర్థం కావడం. సమయానికి మీరు ఉండబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ రైట్. ఆఫ్ కోర్స్ ఒక విధంగా అతను అదృష్టవంతుడు. ఏమ్మా నువ్వు సిద్ధార్థకి? ఆయన నా భర్త. చూడమ్మా, యాక్సిడెంట్లో మీ ఆయనకి తలకు పెద్ద గాయం అయింది. ఆల్రెడీ ఆపరేషన్ చేశాం. ఎనీవే ఐఎమ్ వెరీ సారీ, he lost his eyesight. అతని రెండు కళ్ళు సిస్టర్, ఆమెను పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళి. ఓకే సార్. డిస్టర్బ్ చేయకండి, ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. నువ్వా? ఏమిటమ్మా ఇంత రాత్రి వెళ్ళొచ్చావు? లోపలరా, కమీన్. చెప్పమ్మా. నాకు నా భర్తకి నేను తప్ప మాకెవ్వరూ లేరు. మా ఆనందాన్ని చూడలేకపోయినా దేవుడు నా భర్తని చూపులేని వాణ్ణి చేశాడు. కళ్ళు లేని నా భర్తకి నా కళ్ళల్లోంచి ఈ ప్రపంచాన్ని చూపించగలను. కానీ నా జీవితాన్ని నా భర్త కళ్ళలోంచి చూడాలనే ఆశ నాకు ఉంటుందిగా డాక్టర్. చూడమ్మా, నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కన్నీళ్లు మనుషుల కష్టాలను తీర్చగలిగితే మనుషులకు కష్టాలే లేకుండా అయిపోతాయి. కన్నీళ్లు కూడా మిగలకుండా పోతాయి. మనిషికి అన్యాయం చేసిన ఆ దేవుడు మరో మనిషితోనే తిరిగి న్యాయం జరిపిస్తాడు. ఆ మనిషి దేవుడితో సమానం అవుతాడు. మీరే ఆ దేవుడనే నమ్మకంతో వచ్చారు డాక్టర్. నీకెలా చెప్పాలో తోచడం లేదమ్మా. సాధారణంగా ఎవరో గాని కళ్ళు డొనేట్ చేయరు, అందులోనూ రెండు కళ్ళు అసలు చేయరు. ఇప్పటికే నీ భర్త తలకు ఆపరేషన్ చేశాం, దానికే బోల్డ్ ఖర్చు అయింది. ఇదంతా మేము ధర్మానికి చేయలేం. చూడమ్మా, 4 కాళ్ల ధర్మదేవత ప్రస్తుతం కాళ్ళన్నీ విరిగి అవిటిదైపోయిన సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ధర్మానికి కాళ్ళు లేకపోయినా, న్యాయానికి కళ్ళు లేకపోయినా మనిషికి హృదయం ఉంటుంది. అది సాటి మనిషి కన్నిటిని చూసి కరుగుతుంది. మీ డాక్టర్ల గుడ్డలు బంట బారిన పాషాణాలే అయితే, డబ్బే మీకు ముఖ్యమైతే ఎంతైనా తెస్తాను.
నా భర్తకి కళ్ళు రావాలి. ఓకే. Yes. I really pity her, Dr. Bala. Anyway, thanks a lot for the initiative you have taken. See you. నమస్తే డాక్టర్. Namaste. You are very lucky, Kokila. Congratulations. Sit down. పర్వాలేదండి డాక్టర్, నేను డబ్బు తెచ్చాను, వెంటనే నా భర్తకు ఆపరేషన్ చేయండి. It's all right. ఇప్పుడే ఐ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. జనరలీ ఐ బ్యాంక్ పీపుల్ దే డోంట్ అప్లైస్ ఫర్ 2 కార్నియా. ఐ మీన్ వాళ్ళు సాధారణంగా 2 కళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ నీ విషయంలో కొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యాన్ని రిక్వెస్ట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్, మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. హలో డాక్టర్ మాలతి, పేషెంట్ సిద్ధార్థకి వెంటనే ఆపరేషన్ జరగాలి. వీఆర్ ఆల్రెడీ లేట్ బై 4 hours. ఇక 2 గంటలు మాత్రమే ఉంటుంది. ప్లీజ్ అరేంజ్ ఫర్ ద క్రూ. ఓకే, థ్యాంక్ యూ. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. డాక్టర్ గారు ఇప్పుడు వస్తారు. డాక్టర్ గారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ సిద్ధార్థ. ఆపరేషన్ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్. ఇంకాసేపట్లో ఈ కొత్త కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని మళ్ళీ చూడబోతున్నావు. థ్యాంక్ యూ డాక్టర్. కాంతి కిరణాలన్నీ ఒక్కసారిగా కంట్లో పెడితే స్ట్రెయిన్ కావచ్చు. అందువల్ల ఈ డార్క్ రూమ్ లో కళ్ళు తెచ్చి ఏర్పాటు చేశాం. నేను చెప్పిన ఇంజెక్షన్ ఇచ్చారా? గుడ్ మార్నింగ్ డాక్టర్. ఓ రామ్మా. వెలుగులో కళ్ళు తెరుస్తారేమో, ఈ దేవత బొమ్మ చూపిద్దామని తీసుకొచ్చాను. ఇతని దేవతవు నువ్వు కళ్ళ ముందు ఉండగా ఈ బొమ్మ దేవతను చూడడం ఎందుకు కోకిల? కమాన్ ఇలారా. అవును కోకిల, నేను కళ్ళు తెరవగానే కిలకిలా నవ్వుతున్నా నిన్ను చూడాలి. షూర్. అలాగే సిద్ధార్థ, నీ చూపు కోసమే నీ కోకిల నీ కళ్ళ ముందే ఎదురు చూపులు చూస్తోంది. సిద్ధార్థ, ఇప్పుడు నీ కళ్ళ మీద ఉన్న దూది కూడా తీసేస్తాను. నేను చెప్పినప్పుడు నీ కళ్ళు మెల్లగా తెరు. సార్. డోంట్ స్ట్రెయిన్ యువర్ ఐస్. ఓకే? ఓకే సార్. మెల్లగా తెరు. That's good. Open. What happened? What are you seeing? కళ్ళకు కట్టుకట్టి చేయండి. ఓకే సార్. So, yes, Please connect me to psychiatrist Dr. Rao. Mr. Rao speaking. Doctor, my patient Siddhartha. He lost both his eyes. ఎలా జరిగింది? Accident. అరే, కార్నియా రీప్లేస్ చేశాం. ఎస్ డాక్టర్, ఆపరేషన్ వాజ్ సక్సెస్ఫుల్. కానీ కళ్ళు తెరవగానే నన్ను చంపొద్దు అని భయంగా అరుస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉందే. ఎవరివో 2 చేతులు పిస్టల్తో తనని షూట్ చేస్తున్నాయంటున్నాడు. ఎస్. హౌ అబౌట్ ది అదర్ కండిషన్స్ ఆఫ్ ది పేషెంట్? క్వైట్ నార్మల్ డాక్టర్. మాట్లాడుతున్నాడు, గుర్తుపడుతున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. అర్జెంటుగా మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది డాక్టర్. ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఎస్. మిస్టర్ మల్హోత్రా, విల్ మీట్ అగైన్. రైట్ సార్. గుడ్ మార్నింగ్. రండి.
డాక్టర్ ఇంకా ఎనస్థీషియా మత్తు నుంచి కోలుకోలేదు. డాక్టర్, నా భర్తకి ఏమైంది డాక్టర్? ఎందుకు ఇలా జరిగింది? ఆయన కళ్ళకి ఎందుకు అలా కనిపిస్తోంది? ఆయన తిరిగి మామూలు మనిషి అవుతారా? చెప్పండి డాక్టర్. నువ్వు కాసేపు మాట్లాడకుండా బయట కూర్చుంటావా? నో మిస్టర్ మురళీమోహన్ రావు, ఆమె బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడమ్మా, నీ భర్తకేం భయం లేదు. దేనినో ఊహించుకునో గుర్తు చేసుకునో అతను భయపడుతున్నాడు. తప్పకుండా త్వరలోనే మామూలు మనిషి అవుతాడు. ఎస్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఇన్ఛార్జ్ ఆఫ్ హై బ్యాంక్. హౌ డు యు డు? ఫైన్. సార్, వాట్ హ్యాపెన్? కార్నియా ఆపరేషన్ జరిగిన పేషెంట్ ఏదో మిస్టీరియస్ గాను వింతగానో బిహేవ్ చేసినట్టుగా తెలిసింది. ఎస్ డాక్టర్, ఇట్స్ రియలీ మిస్టీరియస్. ఏమీ అర్థం కావడం లేదు. ఆ కళ్ళ వెనక కూడా ఓ వింత కథ ఉంది సార్. వాట్ ఇస్ ఇట్? యాజ్ ఎ ఫిజిషియన్ నా మెడికల్ నాలెడ్జ్కి అందటం లేదు, కానీ ఆ కళ్ళకి ఆ రియాక్షన్స్కి ఏదో కనెక్షన్ ఉండి తీరాలి సార్. ఇస్ ఇట్? షల్ వి గో? డాక్టర్, ఆ కళ్ళెవరివి? భగవాన్ ఋషికేశ్ స్వామిజీ సార్. జస్ట్ ఎ మినిట్. నిన్న రాత్రి ఆయన ఎవరో హత్య చేశారు కదా? ఇట్స్ న్యూస్ ఎవ్రీవేర్. అవును సార్. ఆయన మరణ వాంగ్మూలం ప్రకారం ఆయన శరీర భాగాలన్నీ అవి లేని దురదృష్టవంతులకు ఉపయోగపడాలని ఉంది సార్. ఐ సీ. నిజానికి ఎప్పుడో గానీ ఎవరికో గానీ రెండు కళ్ళు ఇవ్వకూడదని ఉన్నా డాక్టర్ మురళీమోహన్ రావు గారు స్పెషల్ గా రిక్వెస్ట్ చేయడంతో ఇచ్చాను సార్. బై ది వై, స్వామీజీని దేంతో హత్య చేశారు? రివాల్వర్తో సార్. అంటే ఆ కళ్ళకి రీటైనింగ్ పవర్ అయినా ఉండాలి. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? కళ్ళకు రీటైనింగ్ పవర్ ఏమిటి? దే ఆర్ జస్ట్ విండోస్. ఒక్క మెదడుకు తప్ప శరీరంలో ఏ భాగానికి జ్ఞాపక శక్తి ఉండదు. అయితే స్వామీజీ మర్డర్ని సిద్ధార్థ చూసినే ఉండాలి సార్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్ బాలు? ఆ సమయానికి సిద్ధార్థ హాస్పిటల్లో ఉన్నాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత సిద్ధార్థ హాస్పిటల్లో చేరిన తర్వాత స్వామీజీ మర్డర్ జరిగింది. మరి అయితే సిద్ధార్థ కథను మర్డర్ సంగతి ఎలా తెలిసింది? ఈవిల్ పవరా లేదా అపోశక్తి అయినా ఉండాలి. ఏమిటి మీరు మాట్లాడేది? ఎక్కడున్నాం మనం? ద్వాపర యుగంలోనా, కలియుగంలోనా? శాస్త్ర విజ్ఞానంతో మానవుడు చంద్రమండలాన్ని చేరిన ఈ రోజుల్లో మీరింకా తపశక్తులు మానవాతీత శక్తులని మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. యు ఆర్ వెరీ మచ్ రాంగ్ మిస్టర్ మురళీమోహన్ రావు. ప్లీజ్ ఫాలో మీ. మనిషి సాధించిన శాస్త్రజ్ఞానం ఎంతో ఎక్కువైనా సాధించవలసిన దానితో పోల్చి చూస్తే తక్కువే. మనిషి చంద్రమండలాన్ని శోధించాడు, నిజమే. బట్ వాట్ అబౌట్ బెర్ముడా ట్రయాంగిల్? ఆ సముద్రం ప్రాంతంలోని పడవలన్నీ ఎందుకు మాయమైపోతున్నాయి? వాట్ అబౌట్ రీఇన్కార్నేషన్? అప్పుడే మాటలు నేర్చిన బిడ్డ నా భార్య ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే పునర్జన్మ నిజమా అబద్ధమా? వాట్ ఈస్ క్లియర్వయన్స్, సూపర్ న్యాచురల్ పవర్, దివ్య దృష్టి? ఎక్కడో జరగబోతున్న నిజం మనకి తెలుస్తోంది. ఎలా? అన్నిటికంటే అతి చిన్న ప్రశ్న, సావు పుట్టుకల రహస్యం ఏమిటి? ఇవన్నీ నిరూపించబడని నగ్న సత్యాలు, అన్ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్. మీరు, నేను, మహామహా మేధావులు కూడా నిరూపించలేని శాస్త్రాతీతమైన రహస్యాలు ఎన్నో జరుగుతున్నాయి. దానిలో ఇది ఒకటి కావచ్చు.